హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కథను మీకు వినిపిస్తాను. ప్రముఖ వర్ధమాన రచయిత చిన్నా ప్రగడ విఎస్ఎన్ శర్మ గారు రాసిన ఈ కథ ఒక వారపత్రికలో కూడా ప్రచురితమైంది. ఈ కథ నాకు చాలా కనెక్ట్ అయ్యి ఇది మీకు వినిపించాలని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే మీ కామెంట్ సెక్షన్లో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఇంకెందుకు లేటు, వెళ్దాం. సెల్ ఫోన్ అదే పనిగా మోగుతోంది. విసిగి చెంది ఒళ్ళు మరిచి ఆదమరిచి నిద్రపోతున్న ఉమ హడావుడిగా లేచింది. ట్యూబ్లైట్ వేసి చంద్రవందరగా చిక్కుపడిన కుర్లను మునివేళ్లతో సరిచేసుకుంది. పైడి చెంగును సర్దుకుంటూ మంగళసూత్రాలను బయటికి తీసి కళ్ళకద్దుకుంది. ఆ వెంటనే భర్తకు పాద నమస్కారం పూర్తి చేసి టేబుల్పై ఉన్న సాయినాథుని విగ్రహానికి మొక్కుకుంది. ఈలోగా శబ్దాలకు మెలకు వచ్చిన భర్త నమిత్ ఎప్పుడు లేచాడో ఏమో కానీ వెనక నుంచి ఉమ్మను గట్టిగా కవాగిట్లో బంధించేశాడు. అబ్బా, ప్లీజ్ వదలండి, పొద్దునే పరగడుపున ఏంటండి అంటూ కావాలనే భర్త వైపు తిరిగి గడ్డంపై నుంచి ఛాతీ మీదుగా చూపుడు వెళుతూ నిలువు గీత గీస్తూ సున్నితంగా మంచంపైకి నెట్టేసింది. ఏంటమ్మా, నాకు కుదిరినప్పుడేమో నో అంటావు, నీకు కుదిరినప్పుడు నాకేమో పనులుంటుంది. ఇలాగైతే మనం సంసారం చేసేదలా? నీ కడుపున ఓ కాయ కాసేదలా డార్లింగ్? భార్య బొగ్గలు గట్టిగా గిల్లుతూ సాగదీశాడు కూడా. ఇవాళ శుక్రవారం, కటిక ఉపవాసం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని తెలుసు కదా, మరి మిమ్మల్ని ఎలా ముట్టుకొనిస్తాను? లాజిక్గా మాట్లాడుతూ బెడ్రూమ్లోంచి బయటపడింది ఉమ. ఇంతలో వాడేమో వారంలో 4 రోజులు క్యాంపులో ఉంటాడు, మిగతా 3 రోజులు నువ్వు ప్రతిరోజు ఏదో దేవుడి పేరు చెప్పి వాడిని పస్తులుంచుతున్నావు. ఇలా అయితే ఈ ఇంట వంశధరుడు ఎలా పుడతాడు? కోడలిపై రొసరొసలాడింది మంగతాయారు. పెద్దవారు మీరు కూడా అలాంటి ఎలా అత్తయ్య గారు? ఆవిడకు ఏదో సర్ది చెప్పడానికి ప్రయత్నించింది ఉమ. మంగతాయారు అగ్గి మీద గుగ్గులమవుతూ, మీ పెళ్ళై ఎల్లుండికి 3 ఏళ్ళు పూర్తవుతున్నాయి. పిల్లలు ఆడుకోవాల్సిన ఇంట్లో ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు. మా వాడితో పాటు పెళ్ళైన వారందరికీ 2 పిల్లలు కూడా పుట్టారు. ఈసారి ఆమె స్వరం కాస్త పెంచి గట్టిగానే మాట్లాడింది. ఒకళ్ళతో పోలికెందుకే తాయారు, ఎవరి అదృష్టం వారిది. అబ్బాయి కోడలు ఏ జన్మలో ఏం పాపం చేశారో ఏమో, ఈ జన్మలో సంతానభాగ్యం లేకుండా పోయింది అంటూ మామగారు రామూర్తి భార్యను సముదాయించడానికి ప్రయత్నించారు. మీదేం పోయింది, ఎన్నైనా చెప్తారు. బయటికి వెళ్తే నలుగురిలో తలెత్తుకోలేక చేస్తున్నాను అనుకో. మీ కోడలు నీళ్ళేసుకుందా అని ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న. మొన్నటికి మొన్న శ్రీనివాసరావు గారు అమ్మాయి మనవరాలు బారసాలకి వెళ్తే చిన్న కోడలు సీరియల్లోని సీన్ చూపించారు అంటూ గట్టిగా అరిచింది మంగతాయారు. నీ టీవీ పిచ్చి తగలడా? మధ్యలో ఆ చిన్న కోడలు గొడవ వింటే అర్థం కానట్లు చూశాడు రామూర్తి. ఆ సీరియల్లో పిల్లలు లేని శోభన ఓ బారసాల ఫంక్షన్కి వెళితే గొడ్రలని శిశువుని ముట్టుకోనివ్వరు. కొన్నాళ్ళు పోతే మన కోడలికి అదే గది పడుతుంది అంటూ మంగతాయారు పలికిన మాటలు పక్కనే బాల్కనీలో సింకు దగ్గర బ్రష్ చేసుకుంటున్న ఉమకు షోలాలా గుచ్చుకున్నాయి. అత్తగారి నోటి నుంచి ఎంత వేగంగా ఈ మాటలు తోటాలొచ్చాయో అంతే వేగంగా ఆమె 2 చేతులతో ముఖాన్ని దాచుకుని ఏడుస్తూ భర్త దగ్గరికి పరిగెత్తింది. ఎందుకే అలా రాక్షసులా ప్రవర్తిస్తావు? పాపం అమ్మాయి చూడు ఎంతగా నొచ్చుకుంటుందో జాలి వచనాలు చెప్పాడు రామూర్తి. బయట జరిగిన ఈ పంచాయతీనంతా ఆలకించిన నమిత్ భార్యను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ, డార్లింగ్ 2 రోజులు ఓపిక పట్టు, ఎల్లుండి మన మ్యారేజ్ డే అయ్యాక మన ఫ్యామిలీ డాక్టర్ని కలుద్దాం అంటూ నుదుటిపై ముద్దు పెట్టాడు. నమిత్కు ఉమ్మంటే అమితమైన ప్రేమ. ఆమె ముఖం చూడందే లేవడు, ఆమె ఎదురు రానిదే బయటకు కదలడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరిలో ఉంటే ఆమె సర్వస్వం, అదే క్యాంప్కి వెళ్తే గంటకోసారి ఫోన్ చేసి పలకరించాల్స్తాడు. డాక్టర్ కోకిల ఉమ్మకి అన్ని పరీక్షలు పూర్తి చేసింది. రిపోర్ట్లన్నీ 1-2 సార్లు చదివి ఆమెను బయట కూర్చోమని సైట్ చేసింది. పైన ఫ్యాన్ తిరుగుతున్న నుదుటిపై పెట్టిన చెమటను కర్చీఫ్తో అద్దుకుంటూ కాస్త కంగారు పడుతున్న డాక్టర్ వంక చూస్తూ, ఏంటి మేడం, ఏమైంది అని ప్రశ్నించాడు నమిత్. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ నాంచింది. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి మధ్యలో ఆగిపోయింది.
చెప్పండి మేడం, పర్వాలేదు, ఈసారి రిక్వెస్ట్గా అడిగాడు. ఉమకు గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, పిల్లలు కలిగే అవకాశమే లేదు. పిడుగుల్లాంటి ఈ మాటలు డాక్టర్ నోటి వెంట విన్న నమిత్ ఖిన్నుడై చూస్తుండిపోయాడు. కాసేపటి తీరుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ, ఈ సంగతి ఉమ్మకు తెలియనీయకండి, బలానికంటూ మందులు రాసి ఎలాగోలా కవర్ చేయండి. నేను కూడా ఈ విషయాన్ని మమ్మీ డాడీలకు చెప్పను. ఆమె నుంచి హామీ తీసుకుని భారంగా డోర్ తీసుకుని బయటకు వచ్చాడు. భర్త ముఖ కవళికలు చూసి అనుమానం వచ్చిన ఉమ్మ, ఏంటండి ఎలా ఉన్నారు, డాక్టర్ గారు ఏమన్నారు, ఆతృతగా అడిగింది. నువ్వు చాలా వీక్గా ఉన్నావట, 2 ఏళ్ల పాటు బలానికి మందులు వాడి ఆ తర్వాత పిల్లలకంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. భుజంపై చెయ్యేసి చెప్పాడు నమిత్. ఇంకా 2 ఏళ్ళు ఆగల, నా వల్ల కాదు, పిల్లలు ఇంకా పుట్టలేదు, నా అవతల అత్తగారు నిత్యం నాపై తిట్ల దండకం కురిపిస్తున్నారు, ఇక తట్టుకునే శక్తి నాకు లేదు అంటూ బొంగుమూతి పెట్టింది ఉమ. నీ ఆరోగ్యం కన్నా పిల్లలు ముఖ్యమా? అమ్మకు నేనేదో చెప్తానులే, ముందా మందులు జాగ్రత్తగా వాడు, ధైర్యం చెప్పి మళ్ళీ డాక్టర్ గదిలోకి వెళ్ళాడు. డాక్టర్ కోకిల ఇద్దరి ముఖాల్లోకి తేరపారా చూస్తూ ఏమిటంటే నమిత్ను కళ్ళతోనే ప్రశ్నించింది. నమిత్ అర్థమైన వాడిలా తలూపి మందులు రాసి ఇవ్వమని తొందర చేశాడు. డాక్టర్ మరోసారి ఉమ కళ్ళల్లోకి సూటిగా చూసి ఇష్టమేనా అన్నట్లు ప్రశ్నించింది. సరే మీ ఇష్టం అంటూ భర్త వంక చూసింది. డాక్టర్ పెట్టిన 2 ఏళ్ల గడువు దగ్గర పడుతుండటంతో నమిత్కు టెన్షన్ మొదలైంది. మళ్ళీ భార్యకు తల్లికి ఏం చెప్పాలా అని ఆలోచించడం ప్రారంభించాడు. పోనీ విషయం శ్రీమతికి చెప్పేస్తే, అమ్మో ఇంకేమన్నా ఉందా, తట్టుకోలేదు. అమ్మకు చెబితే నానా యాగి చేసి తనకు మళ్ళీ పెళ్లి చేస్తానంటుంది. అట్లా చెప్పకపోవడమే బెటర్ అనుకున్నాడు మనసులో. ఇంతలో ఉమా బెడ్రూమ్లోకి వచ్చి, ఏమిటి మహాశయ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, భర్త పెదవుల్ని తన పెదవులతో బంధించింది. నీకెప్పుడు ఇదే ధ్యాస, తప్పుకో అంటూ భార్యను చిరాగ్గా వెనక్కి నెట్టాడు. వాళ్ళ పెళ్ళైన 5 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారిగా భర్త ఇలా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేకపోయింది ఉమ్మ. చివాలన మంచం ఎక్కి మూడకి వేసుకుని ఏడుస్తూ పడుకుంది. అప్పటికి కానీ నమిత్కు ఈ లోకంలోకి రాలేదు. ఎంత తప్పు చేశాను, తన వైవాహిక జీవితంలో తొలిసారిగా ఉమ్మను విసుక్కున్నాను అని లోలోపన మదనపడుతూ ఆమె పక్కకి చేరి నడుంపై చెయ్యేశాడు. ఒక చేత్తో అతడి చెయ్యిని విసురుగా తోసిపారేసి మరో చేత్తో ముక్కు చీదుకుంటూ, పిల్లలు లేరనేగా నేను చివరికి మీ కూడా లోకిపోయాను అంటూ మరోసారి వలవలా ఏడ్చేసింది ఉమ్మ. సారీ డియర్, నా ప్రవర్తకు నిజంగానే సిగ్గుపడుతున్నా, ఏదో చిరాకులు అలా అనేశాను, ప్రాధేయపడ్డాడు. సర్లేండి, రేపు మన పెళ్లి రోజు గుర్తుందిగా? ఎందుకు గుర్తులేదు డార్లింగ్, రేపు సెలవు పెట్టి ఎక్కడికన్నా వెళ్ళి ఏకాంతంగా గడిపొద్దాం అంటూ పొదుగు పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు, ఉదయం దుర్గమ్మ దర్శనం చేసుకుని అటునుంచి అటే మన డాక్టర్ గారిని కలుద్దాంలేండి గోముగా అంది ఉమ్మ. డాక్టర్ పేరు వినగానే బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు. అలాగే యుక్తసారిగా చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాడు. సాయంత్రం ఇంటికి వస్తూనే, గుడ్ న్యూస్ అయ్, నాకు ప్రమోషన్పై ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది, ₹1,00,000. స్వీట్ ప్యాకెట్ ఉమ్మ చేతిలో పెట్టి ఆమెను ఎత్తుకుని గిరగరా తిప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మకు నాన్నకు కూడా స్వీట్లు ఇచ్చి విషయం చెప్పాడు. చాలే సంబరం, ఇంకా కోడల పిల్ల నెల తప్పిందేమో అనుకున్నా కదరా, తాయారు బుగ్గలు నొక్కుంటూ పాతపాటే పాడింది. నీ గోల్ నీ మీదే కదా, పిల్లల్ని కొంతకాలం ఎంజాయ్ చేయని భార్యను విసుకున్నాడు రామ్మూర్తి. వెంటనే ఢిల్లీలో చేరాల్సింది రావడం, పైగా క్వార్టర్స్ కూడా ఇవ్వడంతో ఫ్యామిలీ డాక్టర్ని కలవకుండానే దంపతులిద్దరూ చలో అంటూ ఢిల్లీ చెక్కేశారు. వాతావరణ మార్పుతో ఇద్దరికీ మళ్ళీ పెళ్ళైన కొత్తలో గడిపిన రోజులు గుర్తొచ్చాయి. దీంతో ఇద్దరూ ఎంచక్కా ఎంజాయ్ చేసేస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. డాక్టర్ పెట్టిన 2 ఏళ్ల గడువు పూర్తయి ఏడాది కావస్తోంది. పిల్లల కోసం ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఉమ మానసికంగా దెబ్బతింది. దానికి తోడు నిత్యం అత్తగారి నుంచి ఫోన్. ఆవిడ ఫోన్ చేసినప్పుడల్లా నమిత్ మధ్యలో ఫోన్ లాక్కుని, అమ్మ త్వరలో ఓ గుడ్ న్యూస్ అంటూ చెప్పాడు. ఈ సంగతి వారుంటున్న అపార్ట్మెంటులోని అందరికీ తెలిసిపోయింది. ఇక వేచి చూస్తే లాభం లేదనుకున్నాడో ఏమో. ఓ రోజు నమిత్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, త్వరలో మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా అని చెప్పి మరో మాటకు తావివ్వకుండా ఫోన్ పెట్టేశాడు. అది విన్న ఉమ భర్త ఆఫీస్కి వెళ్ళాక ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో పమిడి చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ తలుపు తీసింది. పై ఫ్లాట్లో ఉండే డాక్టర్ రెజీనా అక్కడ ప్రత్యక్షమైంది. వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్, ఆమెను సాదరంగా ఆహ్వానించింది ఉమ. మంచినీళ్లు మర్యాదలు అన్నీ అయ్యాక డాక్టర్ రెజీనా మాట కలిపింది. యూఎస్లో ఉండే
తన ఫ్రెండ్ డాక్టర్ సోఫియా మధ్యాహ్నం తన ఆసుపత్రికి వస్తుందని, పిల్లల గురించి ఆమెతో మాట్లాడి ఓసారి ఎగ్జామిన్ చేయిస్తానని ఉమను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది. మా వారికి ఓ మాట చెప్పి వస్తానండి అంది వినయంగా ఉమ. ఇలాంటి విషయాలు సర్ప్రైజ్గాను షాకింగ్గాను ఉండాలి. పైగా డాక్టర్ సోఫియా మా హాస్పిటల్లో ఉండేది కూడా ఒక 1 అవరే. కమాన్ రెడీ అవ్వు అంటూ హడావుడి చేసేసింది. సరే 10 నిమిషాల్లో ముస్తాబై 2 ఏళ్లుగా తాను వాడిన మందుల తాలూకు స్క్రిప్షన్స్ తీసుకుని డాక్టర్ రెజినా వెంట బయలుదేరింది ఉమ. డాక్టర్ సోఫియా ఉమకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి, ఈ అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేనే లేదు, పిడుగులాంటి మాట వేగంగా చెప్పింది. ఉమ గుండెల్లో పిడుగు పడినంత కంగారు పడింది. కాళ్ల కింద భూమి కదులుతున్నట్టు అనిపించింది కూడా. తనను కంటికి రెప్పలా చూసుకుంటూ అమితంగా ప్రేమిస్తున్న నమితకు ఈ సంగతి ఎలా చెప్పాలి అని లోపల కుమిలిపోతుంటే, సారీ డోంట్ వర్రీ, ఎవరినైనా పిల్లాడిని అడాప్ట్ చేసుకుందువులే అని డాక్టర్ రెజినా సముదాయించింది. నో, నా మూలంగా వాళ్ళు నిర్మూలన కాకూడదు, ఆయనకు ఇంకో పెళ్లి చేయాలి, లేకుంటే అత్తమామలు నన్ను బతకనివ్వరు అని అప్పటికప్పుడు ఓ దృఢ నిశ్చయానికి వచ్చేసింది ఉమ. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన నమిత్ను ఎందుకెంత లేట్ అయింది అని కూడా ప్రశ్నించలేదు. కనీసం మంచినీరు కూడా అడగకుండా తలుపేసి ముసుగు తన్నింది. భార్య వింత ప్రవర్తన చూసి మొదట ఆశ్చర్యపడినా ఈ కోపానికి కారణమేంటో సరిగ్గా ఊహించలేకపోయాడు. 2-3 రోజులు భర్తతో అంటీ ముట్టినట్లుగా వ్యవహరిస్తూ తనపై అతనికి అసహ్యం కలిగేలా ప్రవర్తించసాగింది ఉమ. ఒకానొక సమయంలో సహనం చచ్చిన నమిత్ భార్యపై బరస్ట్ అయ్యాడు. నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తే నేను ఇంకో దాన్ని చూసుకుంటా, ఆ తర్వాత నీ ఇష్టం. నాకు కావాల్సింది కూడా అదే, వెంటనే రెండో పెళ్లి చేసుకోండి, నా వల్ల మీ ఇంట పిల్లలు తిరిగే యోగం లేదు కదా అంటూ భర్తను కౌగిలించుకొని చిన్న పిల్లలా రోధించేసింది. ఈ సంగతి నీకెవరు చెప్పారు? ఆశ్చర్యంగా భార్య వంక చూశాడు నమిత్. మీరు 2 ఏళ్లుగా దాచిన రహస్యాన్ని అమెరికా డాక్టర్ బట్టబయలు చేసింది ఇవాళ అని అంతా పోసుకొచ్చినట్లు వివరించింది ఉమ. నమిత్ భార్యను సముదాయిస్తూ, ఈ రహస్యాన్ని మన ఇద్దరి మధ్య సమాధి చేద్దాం, రేపు ఏదన్నా అనాథాశ్రమానికి వెళ్ళి నీకు నచ్చిన పాపనో బాబునో దత్తత తీసుకుందాం. 3 ఏళ్లుగా మనసులో అణుచుకున్న మాటను మొదటిసారిగా బయటపెట్టాడు. అనాథ దత్తత ఏమీ అర్థం కానట్లు చూసింది ఉమ. యాస్, నువ్వు వింటున్నది నిజమే, అనాథ శిశువు, అది కూడా 2-3 నెలల వయసుంటే మరీ మంచిది. అమ్మా నాన్నని నేను ఎలాగో మేనేజ్ చేస్తా, నువ్వు సహకరిస్తే చాలు, నాకు అదే 10,000 అంటూ ఏదో చెప్పుకుపోతుంటే అప్పుడు అర్థమైంది ఉమ్మకు. అనాథనైనా తనను పెళ్లాడిన నమిత్ ఎంతటి ఉన్నత సంస్కారవంతుడోనని. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వంగి అతనికి పాదాబంధనం చేసింది ఉమ. ఏంటి ఉమా నీ చాదాస్తాం, ముందు ముఖం కడుక్కో అంటూ భార్యను భుజం పట్టి పైకి లేపి నడుం చుట్టూ చేసి బాత్రూమ్ వైపు తీసుకువెళ్ళాడు. మర్నాడు దంపతులిద్దరూ సిటీకి దూరంగా ఉన్న ఓ అనాథాశ్రమానికి వెళ్ళి 2 నెలల పండంటి బాబుని ఎంచుకున్నారు. దత్తత తీసుకోవడానికి కావాల్సిన లాంఛనాలన్నింటినీ పూర్తి చేసి సంతకాలు చేశారు. బాబును ఇంటికి తీసుకువచ్చి మంగేష్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ రోజు కృష్ణాష్టమి పండుగ. ఊరంతా ఉట్లు కొడుతున్నారు. శ్రీకృష్ణుడి వేషమేసిన చిన్నారులు జారిపోతున్న పంచెతో, ఎగిసిపోతున్న పింఛంతో సతమతవుతూ లోగిళ్లలో పరుగులు తీస్తుంటే పట్టుకునేందుకు వాళ్ళ అమ్మా నాన్నలు నానా అగచాట్లు పడుతున్నారు. ఆ దృశ్యాలను చూస్తూ రోడ్డు మీద అరుగుపై పేపర్ చదువుకుంటున్న రామూర్తి ఆయన పక్కన కూర్చొని చంద్రకాంతం పూలు మాలకడుతున్న మంగతయ్యారు ఊహాలోకాల్లో విహరిస్తారు. ఇంతలో గుమ్మ ముందు ఆటో వచ్చి ఆగడంతో ఇద్దరూ తలపైకి చూశారు. ముందుగా నమిత్ దిగాడు. ఆశ్చర్యపోతుండగానే పొత్తెళ్ల నడుమ చిన్నారితో ఉమ దిగింది. తాము చూస్తున్నది కలా నిజమా అని నిశ్చేష్లైపోయారు వృద్ధ దంపతులిద్దరూ కూడా. అవునమ్మా, మీరు చూస్తున్నది నిజమే, నేను ఇప్పుడు నీతో ఫోన్లో మాట్లాడుండేవాడిని కదా, గుర్తుందా? ఏదో ఒకరోజు మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని. అది వీడే, మీకు వంశోద్ధారకుడు వచ్చాడు. ఉమ నెల తప్పిన దగ్గర నుంచి ఈ విషయాన్ని రహస్యంగా దాచడానికి చచ్చాననుకో. ఎప్పుడు అది బుడుంగన మీకు చెప్పేస్తుందని భయపడ్డాను. ఇప్పుడు వీడికి 2వ నెల. అమ్మా అన్నట్లు ఇంకో సర్ప్రైజ్ విషయం ఏంటంటే, బుజ్జిగాడికి నీ పేరే పెట్టా, మంగేష్ అని. వాళ్లకు మరో మాట మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా వాగుడుకాయలా వాగుతూనే ఉన్నాడు నమిత్. మధ్యలో ఆనందం, అంతలోనే కన్నీళ్లు. మధ్యలో భర్తను గమనిస్తోంది ఉమ. పోనీలే నాయన, దూరాభారం వెళ్ళావు, 1 ఏడాదిన్నరగా రాకపోకలు లేవు, ఎలా ఉన్నారో ఏమో అని నిన్ను కోడలి పిల్లను తలవని రోజే లేదు. ఇన్నాళ్లకు దేవుళ్ళు కరుణించి మా ఇంటికి వారసుని పంపారు
అంటూ తాయారు మనవడిని పొత్తిళ్లలోకి తీసుకుని ఒళ్ళంతా ముద్దులు పెడుతుంటే ఉమ్మ కళ్ళల్లో నుంచి కనపడకుండా రాలిన 2 కన్నీటి బొట్లు నమిత్ పాదాలను అభిషేకించాయి.